జై శ్రీ దుర్గా. అందరికి నమస్కారం. నా పేరు శివయ్య ఎద్దుల. భారతాన్ని ఎప్పుడు కూడా మొదటి నుంచే వినాలి, మొదటి ఎపిసోడ్ నుంచే వినాలి. ఇది రెండవ ఎపిసోడ్. మొదటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాం? దేశం అంటే, మనుషులంటే, ఆలోచనలంటే, సిద్ధాంతాలు. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే సిద్ధాంతాలు ఎన్ని రకాలు అనేది చెప్పుకుంటున్నాం. సిద్ధాంతాలు ఎన్ని రకాలు? ప్రధానంగా సిద్ధాంతాలు రెండు రకాలు. మొదటిది విజ్ఞాన సిద్ధాంతాలు, రెండవది సాంఘిక సిద్ధాంతాలు. విజ్ఞాన సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి? ఈ విశ్వం గురించి మాట్లాడుతున్నాయి. సాంఘిక సిద్ధాంతాలు మనుషుల యొక్క నడవడిక గురించి మాట్లాడుతున్నాయి. అయితే విజ్ఞాన సిద్ధాంతాలు కానీ సాంఘిక సిద్ధాంతాలు కానీ ఈ ప్రపంచంలో అంటే మనలో, ఈ సమాజంలో ఏ విధంగా ఇమిడి ఉన్నాయి, ఏ విధమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి అంటే విజ్ఞాన సిద్ధాంతాలను మనం ఎట్లా చూస్తున్నాం, సాంఘిక సిద్ధాంతాలను మనం ఎట్లా చూస్తున్నాం అని తెలుసుకోవడం అనేది మన ప్రాథమిక బాధ్యత. అందుకు ముందుగా విజ్ఞాన సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందాం. ఒక 3 విజ్ఞాన సిద్ధాంతాలను తీసుకున్నా. మొదటిది గణిత శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతాలు, భౌతిక శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతాలు, రసాయన శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతాలు. అయితే వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఉప సిద్ధాంతాన్ని తీసుకొని మనకు ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో విజ్ఞాన సిద్ధాంతాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గణిత శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతం నుంచి ఒక ఉప సిద్ధాంతాన్ని తీసుకున్నాం. ఏంటిది అది? బౌధాయన సిద్ధాంతం. అంటే బౌధాయన సిద్ధాంతం అంటే మోడర్న్ మ్యాథమెటిక్స్ లో దాన్ని మనం పైథాగర సిద్ధాంతం అనేసి పిలుస్తున్నాం. ఇప్పుడు పైథాగర సిద్ధాంతాన్ని మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం. కథ నువ్వు చాలా గొప్పగా వింటావని, నువ్వు చాలా గొప్పగా అర్థం చేసుకుంటావని, నువ్వు చాలా గొప్పగా ఊహించుకుంటావు కథను అనే ఉద్దేశంతో చెప్తున్నా, అనే నమ్మకంతో చెప్తున్నా. సో కథ ద్వారా ఇప్పుడు మనం పైథాగర సిద్ధాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం, అంటే బౌధాయన సిద్ధాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథలోకి పోతే ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరు నీకు నచ్చినట్టు ఊహించుకో. ఆ పల్లెటూరులో ఒక ఇంటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. అయితే ఆ ఇంట్లో 2 వ్యక్తులు, ఒక భార్య ఒక భర్త ఉంటారు. వాళ్ళిద్దరికి ఒక కొడుకు ఉంటాడు. ఒక భార్య ఒక భర్త, వాళ్ళిద్దరికి ఒక కొడుకు ఉంటాడు. ఒక ఊరుంది, ఆ ఊర్లో ఓ ఇల్లుంది. ఆ ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక భార్య ఒక భర్త ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఒక కొడుకున్నాడు. అయితే ఆవిడ భర్త ఉదయాన్నే లేచి స్నానం చేసి రెడీ అయి పొలం పనికి వెళ్ళిపోతాడు. పల్లెటూరు కదా, పొలం పనికి వెళ్ళిపోతాడు. అయితే ఆవిడ కూడా ఉదయాన్నే లేస్తుంది, స్నానం చేస్తుంది, రెడీ అయి వంట వండుతుంటుంది. ఎందుకు? వాళ్ళ అబ్బాయిని బడికి పంపించాలనేసి ఉదయాన్నే లేచి రెడీ అయి వంట వండుతుంటుంది. ఎక్కడ వండుతుంటుంది? వాళ్ళ ఇల్లు ఉంది కదా, వాళ్ళ ఇంటి ముందు వాకిలి ఉంటుంది. ఆ వాకిలికి ఒక పక్కకు పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యి దగ్గర కూర్చొని వంట వండుతుంది వాళ్ళమ్మ. అయితే ఇంట్లో ఒక పెద్ద పలక మంచం ఉంటుంది. ఆ పలక మంచం మీద ఒక బెడ్ ఉంటుంది. ఆ బెడ్ మీద మనోడు పడుకొని ఉంటాడు, వాళ్ళ కొడుకు పడుకొని ఉంటాడు. బయటనేమో వాళ్ళమ్మ వంట వండుతుంది, ఇంట్లోనేమో మనోడు మంచం మీద పడుకొని ఉన్నాడు. అయితే వాళ్ళమ్మ ఏం ఆలోచిస్తుంది అంటే, ఈ వంట అయ్యే లోపల వాడు లేచి స్నానం చేసి రెడీ అయితే అప్పటి వరకు వంట అవుతుంది, డైరెక్ట్గా బాక్స్ పెట్టి పంపించవచ్చు అనేసి వాని పొయ్యి దగ్గర నుంచే లేచి స్నానం చేయాలి వాడు అనేసి నిద్ర లేపుతుంటుంది. పొయ్యి దగ్గర ఉండే. ఎట్లా లేపుతుంది అంటే, వాళ్ళమ్మ డైరెక్ట్ ఇంట్లోకి చూసింది అనుకో, పొయ్యి దగ్గర నుంచి చూస్తే ఇంట్లో మొత్తం కనబడదు, సగం మంచమే కనబడుతుంటది. అందుకు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, కాస్త తొంగి చూస్తుంటది ఇంట్లోకి. తొంగి చూస్తే ఏమవుతుంది అంటే, ఇంట్లో ఉన్న మంచం మొత్తం కనబడుతుంది, వాళ్ళ అబ్బాయి పడుకునే విధానం మొత్తం కనబడుతుంది అన్నట్టు. ఆమె ఏం చేస్తుంటది, ఇంట్లోకి తొంగి చూస్తూ వాళ్ళ అబ్బాయిని చూస్తూ నిద్ర లేపుతుంటది. ఎట్లా? లేవయ్యా, స్నానం చేసి రాపో, బడికోవాలి, బస్ వస్తుంది అనేసి ప్రేమగా, ఆప్యాయతగా, ఇష్టంగా నిద్ర లేపుతుంటది. లేపి మళ్ళీ ఆమె పని ఆమె చూసుకుంటది అన్నట్టు. వంట దగ్గర అన్నం పెడుతూ ఉంటది, పప్పుకేస్తూ ఉంటది. అయితే మనోడు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ నిద్ర లేపుతుంటే లేవడు. ఎందుకంటే ఆ రోజు బడి కూడా మనోడికి ఇష్టం లేదు. ఇష్టం లేక ఈ రోజు నేను ఎట్లా బడికి ఎగ్గొట్టాలి, ఏం చేస్తే మా అమ్మ ఒప్పుకుంటుంది ఈరోజు బడికి పోకుండా ఉండడానికి అనేసి అనుకుంటాడు. మా అమ్మకి ఏం చెప్పాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు.
పడుకొని. అయితే వాళ్ళమ్మ మళ్ళీ కొంత సమయం తర్వాత వీడు నిద్ర లేచినా లేదా అనేసి మళ్ళీ ఇంట్లోకి తొంగి చూస్తుంది. తొంగి చూస్తే వాడు పడుకొని ఉంటాడు. వాళ్ళ అమ్మనేమో అరే బడికి టైం అవుతుంది, వీడు ఇంకా పడుకొని ఉన్నాడు, బస్ వస్తుంది అనుకుని కొంచెం కోపంగా, ఇంకా లేవలేదు అనే కోపంతో, బడికి టైం అవుతుంది అనే కోపంతో గట్టిగా గసరిస్తూ నిద్ర లేపుతుంటది. ఎట్లా, లేవురా, లే స్నానం చేయవా, బస్ వస్తుంది, బడికి కోవాయింది అనేసి అరుస్తుంటది. అరుస్తుంటే వాడేం చేస్తాడు, మా అమ్మ గట్టిగా అరుస్తుంది అనేసి ఇటు తిరిగి పడుకున్నాడు, అటు తిరిగి పంతాడు, పని చెవులు మూసుకుంటాడు. మా అమ్మ అరిచేది నాకు వినబడొద్దు అనే ఉద్దేశంతో చెవులు మూసుకుంటాడు. వాళ్ళమ్మ వాడిని చూసుకుంటూనే లేపుతుంది కదా, బయట నుంచి వాడిని చూస్తుంది కదా, వాడు కనబడుతున్నాడు కదా, వాడు చెవులు మూసుకునేది కూడా చూస్తుంది. చూస్తే వీడు లేపుతుంటే ఇంకా లేస్తలేడు, ఇంకా పడుకుంటున్నాడు అనేసి ఇంకా కోపంతో ఇంకా గట్టిగా అరుస్తుంటది అన్నట్టు. ఎట్లా, కొడుక వస్తే ఈపులు మొత్తం అవుతాయి, లే స్నానం చేసి రాపోవు అని గట్టిగా కోపంతో అరుస్తుంది. అట్లా అరుస్తుంటేనే వెనకాల అన్నం వంగుతుంటది అన్నట్టు, పప్పు వంగుతుంటది. ఆ అన్నం పప్పు వంగుతుంది కదా అనేసి మళ్ళీ పొయ్యి సైడ్ తిరిగి అన్నం కలుపుతుంటది, పప్పు కలుపుతూ ఉంటది. వాడు ఇంట్లో ఏం చేస్తుంటాడు, వాళ్ళమ్మ ఇంకా గట్టిగా అరుస్తుంది అనే ఉద్దేశంతో దుప్పటి మూసుకొని వంతాడు. వాళ్ళ ఇంకా రైస్ వంగుతుంది అంటే, అన్నం వంగుతుంది, పప్పు వంగుతుంది అంటే అవి అవ్వడానికి దగ్గరలో ఉన్నాయనేసి అర్థం. అందుకు ఆమె ఏం చేస్తుంది, వంటలోనే లీనమైపోతుంది. వారి నిద్రలు ఎప్పుడు బంద్ అవుతుంది. బంద్ అయ్యేసరికి మొత్తం అన్నం మొత్తం రెడీ అవుతుంది, అంటే పూర్తి అవుతుంది, వంట పూర్తి అవుతుంది. ఇక లంచ్ బాక్స్ పెడుతూ ఉంటది. వాడికి లంచ్ బాక్స్ పెడుతుంటేనే బయట స్కూల్ బస్ వస్తున్న శబ్దం వస్తుంది. ఆ శబ్దం వాళ్ళమ్మ వినేసరికి ఒక్కసారిగా కంగారు పడి అసలు వీడు నిద్ర లేచినా లేదా అనే ఉద్దేశంతో వాడు ఇంట్లోకి తొంగి చూస్తుంది. తొంగి చూస్తే వాడు దుప్పటి మూసుకొని పడుకుని ఉంటాడు. ఇంకా వాళ్ళమ్మ వాడు దుప్పటి మూసుకొని పడుకునేది చూసి ఇక వాళ్ళమ్మకు విపరీతంగా కోపం వస్తుంది, గట్టిగా కోపం వస్తుంది. అరే బస్ వచ్చింది, వాడు ఇంకా లేవలేదు, స్నానం చేయలేదు, కొడుకుడు బడికి ఎగ్గొట్టినట్టే అనుకుని ఇక కంగారుగా కోపంగా ఇంకా లంచ్ బాక్స్ పెట్టుడు బంద్ చేసి ఇంట్లోకి ఇంకా కోపంగా పోతుంది. పోయి ఆ దుప్పటి మూసుకొని పడుకునేట్టు కదా ఆడు, ఆ దుప్పటి తీసి వాడిని చెంపలకేసి తరుచుకుంటూ, కొడుక ఎందుకు లేస్తేనే లేవు అనేసి కొడతా ఉంటది. కొడుతుంటే వాడు దెబ్బలు నాపుకుంటూ, అమ్మా నా కడుపు నొప్పి లేస్తుంది, నేను బడికోను అంటాడు. ఆడింక కడుపు నొప్పి లేస్తుంది, బడికోను అనేసరికి వాళ్ళమ్మకి ఇంకా కోపం వస్తుంది. ఇంకా కోపం వచ్చి ఈపుల పంట తరుస్తుంటది. తరుచుకుంటూ, కొడుక నీకు కడుపు నొప్పి ఏ నొప్పి లేచినా ఇప్పుడు రోజు బడికోవాల్సిందే, ఎంత లేట్ అయినా బడికోవాల్సిందే అనేసి ఇంకా వాడిని కొట్టి స్కూల్ డ్రెస్ తీసుకొని వస్తుంది. స్కూల్ డ్రెస్ తీసుకొని వచ్చి వేస్తుంటే వాడు నాకు వద్దు స్కూల్ డ్రెస్ వేసి పడేస్తాడు. మళ్ళా గట్టిగా తరుస్తుంది, తరిచి మళ్ళీ తీసుకొని వస్తుంది, మళ్ళీ ఏనిక పోతుంది, మళ్ళీ వద్దని పడేస్తాడు, ఇంకా గట్టిగా కొడుతుంది, మళ్ళీ స్కూల్ డ్రెస్ తీసుకొని వస్తుంది. తీసుకొచ్చి ఈసారి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకొని వాడు ఎంత విసిరేస్తున్నా బలవంతంగా షర్ట్ వేసేస్తుంది, అంటే అంగేస్తుంది. అంగేసి గుండెలు పెడుతుంది, ప్యాంట్ వేయనిక పోతుంది. ఇంకా వాడు మనసులో అనుకుంటాడు, డ్రెస్ వేసేసిందంటే బ్యాగ్ వేసి మా అమ్మ బడికి పంపిస్తుంది, ఇంకా ఏం చేయాలి అనే ఉద్దేశంతో వాడు ఒక్కసారి ఇక్కడ గల్ల దగ్గర, ఇక్కడ షెడ్ దగ్గర ఇక్కడ పట్టుకొని ఇట్లాగా జింపి, ఇట్లా గట్టిగా అనేసి ఇట్లా జింపేసి, నా కడుపు నొప్పి లేస్తుంది, నేను బడికోను అని చెప్తాడు. చూడు అంటాడు, కడుపు చూపెడుతుంటాడు. ఇంకా ఆ గుండెలన్నీ ఊసిపోతాయి షర్ట్వి. బయట అదే సమయానికి బయట స్కూల్ బస్ వెళ్ళిపోతున్న శబ్దం వస్తుంది. బయటనేమో స్కూల్ బస్ వెళ్ళిపోతుంది, వీడి ఇంట్లోనేమో గుండెలన్నీ ఊడగొట్టిండు షర్ట్వి. ఇంకా వాళ్ళమ్మకు వస్తుంది కోపం, భయంకరంగా కోపం వస్తుంది. వచ్చి ఏమన్నది, ఇంకా ఏమనకుండా లేచి పోతుంది, దర్వాజా దగ్గరకు పోతుంది, తలుపులు వేస్తుంది, పైన గడి పెడుతుంది, తలుపెట్టుకెళ్ళి పొరకాట ఉంటుంది, ఆ పొరకాట తీసుకొని వస్తుంది. ఇంకా వాడిని కొడుతుంది పొరకాటతోటి. వాడి కాళ్ళ నుంచి వాడి నెత్తి వరకు వానికి ఏడ దెబ్బ తాకుతుంది అనే స్పృహ లేకుండా కొడుతుంది. విపరీతంగా కొడుతుంది, గట్టి కొడుతుంది, ఎక్కడ పడితే అక్కడ కొడుతుంటది, బలంగా కొడుతుంటది. ఆ కొట్టుడికి ఆ దెబ్బలకు వాడు తట్టుకోలేక మంచం మీద నుంచి దుంకి తలుపు దగ్గర కురుకుతాడు. పోయి తీస్తా ఉంటాడు, తీస్తూ తలుపు రాదు, పైన గడ పెట్టింటుంది, ఆ గడినే వానికి అందదు. వాళ్ళమ్మ మళ్ళీ తలుపు దగ్గరకు పోయి వాడిని వెనకాల కొడుతుంటది. ఇంకా గట్టిగా పొరగడతోటి ఎంత గట్టి కొడుతుంటుందో, వాడు ఇంకా తలుపు రావట్లేదు కాబట్టి ఇంకా తప్పించుకోలేక మళ్ళీ ఇల్లంతా తిరుగుతాడు, ఇల్లంతా తిరిగి కొడుతుంది. వాడు ఇంకా బయటికి పోలేక, ఇంట్లో దెబ్బలు తినలేక ఏం చేయాలో తెలియక మంచం కిందికి పోతాడు. మంచం కిందకి పోతే వాళ్ళమ్మ మంచం కిందకి పోయినా వదలదు. మంచం కింద పొరకట పెట్టి
మళ్ళీ ఎంత అందితే అంత తరుస్తూనే ఉంటుంది, కొడుతూనే ఉంటుంది గట్టిగా. కొడుతుంటే అప్పుడు మంచం కింద పోయినాక దెబ్బలను ఎట్లా ఆపుతుంటాడు? చేతి వేలతోటి కాళ్ళ వేలతోటి ఆపుతుంటాడు, కాళ్ళతోటి చేతులతోటి ఆపుతుంటాడు. ఆ దెబ్బలన్నీ బలంగా చేతి వేలకు కాళ్ళ వేలకు తాకుతుంటాయి. అయితే వాడు బయట ఉన్నప్పుడు కూడా అవే దెబ్బలు తాకినాయి, కానీ చేతికి కాళ్ళకు తాకినాయి. అక్కడ తాకితే వచ్చే నొప్పి కంటే చేతి వేలకు కాళ్ళ వేలకు తాకితే వచ్చే నొప్పి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకు వాడు ఆ నొప్పిని తట్టుకోలేక విపరీతంగా ఏడుస్తుంటాడు, గట్టిగా ఏడుస్తుంటాడు, భయంకరంగా ఏడుస్తుంటాడు, గుక్కబట్టి ఏడుస్తుంటాడు, వల్లేక ఏడుస్తుంటాడు. వాడు ఏడిసి ఆ ఏడుపు విని వాళ్ళమ్మకు ఒక్కసారిగా భయమై, అరే ఏంది వీడు ఇట్లా ఏడుస్తున్నాడు అనుకుని పొరగట కిందేసి మంచం మీద కూర్చుంటది. వాడు ఏడిసే ఏడుపు వినుకుంటూ భయమై వాళ్ళమ్మ కూడా ఏడుస్తుంటది. మంచం కింద వాడు ఏడుస్తుంటాడు, మంచం మీద వాళ్ళమ్మ ఏడుస్తుంటది. చాలా సేపు ఏడుస్తారు ఇద్దరు. కొంత సమయం తర్వాత వాడు మెల్లగా ఏడుస్తుంటాడు కింద. చాలా సేపు ఏడిచిన తర్వాత వాడు కింద మంచం కింద మెల్లగా ఏడుస్తుంటాడు. వాళ్ళమ్మ ఏడుపు ఆపుతుంది. ఏడుపు ఆపి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది, వీని ఎట్లా బడికి పంపించాలి అని. వీని కొట్టో తిట్టో భయపెట్టో బడికి పంపించలేను. ఒకవేళ అట్లా బడికి పంపించిన కూడా వాడు చదవడు. వాడు చదువుకోవాలంటే ఇష్టంగా బడికోవాలి, వాడికి చదువు రావాలంటే ఇష్టంగా చదువుకోవాలి. మరి వాడు ఇష్టంగా బడిపోయేటట్టు పోవాలంటే నేనేం చేయాలి? వాడు ఇష్టంగా చదువుకోవాలంటే నేనేం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తే ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చేసరికి మంచం దిగి కింద కూర్చుంటుంది. మంచం కింద ఆడు ఏడుస్తున్నాడు కదా, మెల్లగా ఏడుస్తుంటాడు. ఇంకా అప్పుడు చాలా సేపు అయింది కదా ఏడుపు, మెల్లగా ఏడుస్తుంటాడు. ఆమె కింద కూర్చుంటుంది. కూర్చొని మంచం కింద ఉన్నవాడిని తొంగి చూస్తుంది. తొంగి చూస్తుంటే వాడు వాళ్ళ అమ్మని చూసి మళ్ళీ కొట్టడానికి వచ్చిందేమో మా అమ్మ అనుకుని మళ్ళీ గట్టిగా ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, ఏడువకయ్యా, నేనేం కొట్టను, ఏడువకు అనేసి అంటే అప్పుడు ఏడుపు తగ్గిస్తాడు. తగ్గించి మెల్లగా ఏడుస్తుంటాడు, భయపడుతుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, నేనేం కొట్టనయ్యా, నేను నీకు ఒక పని చెప్తా. ఆ పని నువ్వు చేసినావు అనుకో, నువ్వు 3 రోజులు పడుకోకుండా ఉండొచ్చు, చేస్తావా అంటది. అంటే వాడు ఇంకా చేస్తామా అన్నట్టు తలుపుతాడు. మళ్ళీ రా బయటికి అని మంచం కింద ఉన్నామని పిలుస్తుంటది. పిలుస్తుంటే వాడు బయటికి వస్తూ మళ్ళీ ఆలోచించుకుంటాడు అన్నట్టు, ఏమో బయటకు పోయినా కొడుతుందేమో మా అమ్మ అనేసి ఆలోచించుకొని మళ్ళీ భయపడి మళ్ళీ లోపలికి పోతుంటాడు. పోతుంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, నిజంగా కొట్టనయ్యా రా అని ప్రేమగా పిలుస్తుంటది. వాళ్ళమ్మ కోపంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో, ప్రేమ ఉన్నప్పుడు ఎట్లుంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళమ్మ పిలిచే పిలుపులోనే వానికి అర్థమైపోతుంది, మా అమ్మ కొట్టదు అని నమ్మకం వస్తుంది. అందుకు ధైర్యంగా బయటకు వస్తాడు, నమ్మకంతో బయటకు వస్తాడు. బయటకు వచ్చి చెప్పమ్మా అంటాడు. అంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, ఇక్కడ కదయ్యా, బయటకు కొందా, ఇంటి బయటకు ఉందా, అక్కడే చెప్తా అనేసి కొడుకుని తోలుకొని ఇంటి బయటకు వస్తుంది. ఏడికి? వాకిట్లోకి వస్తుంది. తల్లి కొడుకు ఇద్దరు ఇప్పుడు వాకిట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళమ్మ వానికి ఏం చేయాలో చెప్తుంటది అన్నట్టు. ఎట్లా చెప్తుంటది అంటే, చూడయ్యా, ఇంటిని మంచిగా గమనించు, మన ఇంటిని మంచిగా గమనించు, వాకిల్ని మంచిగా గమనించు. నువ్వేం చేయాలంటే ఈ గల్లి దాటిన తర్వాత 2వ గల్లి ఉంది కదా, 2వ గల్లి, ఆ 2వ గల్లీలో ఎల్లమ్మ గుడి ఉంది తెలుసా నీకంటే, తెలుసమ్మా అంటాడు. ఎల్లమ్మ గుడి దాటిన తర్వాత ఒక 2-3 ఇండ్లు దాటితే ఛత్రపతి శివాజీ బొమ్మ వస్తుంది. ఆ శివాజీ బొమ్మ వెనకాలకి కొంత దూరం పోతే పెద్ద శివాలయం వస్తుంది. ఆ శివాలయం పక్కనే ఒక గోదాం ఉంది. ఆ గోదాంకి వెళ్ళి ఒక నిచ్చెన నువ్వు తీసుకొని రావాలి. ఆ నిచ్చెన ఇక్కడ నుంచి అని చెప్తుంటేనే వాడు ఉరుకుతాడు. ఇంకా ఏదో నిచ్చెన తీసుకురమ్మన్నది మా అమ్మ, తీసుకొని వస్తా అనుకుని ఉరుకుతుంటాడు ఇంకాడు. కానీ వాళ్ళమ్మ పూర్తిగా చెప్పదు ఏ నిచ్చెన తీసుకురావాలి ఎట్లా అని. వాళ్ళమ్మకేంది, వీడు చెప్పేది పూర్తిగా వినకుండా పోతున్నాడు అనేసి వాళ్ళమ్మ కోపం వస్తుంది. ఏంది వీడు ఇంకా చెప్పనలేదు, ఇంకా ఉరుకుతున్నాడు ఏంది అనేసి కోపం వస్తుంది. ఇప్పుడు ఏ నిచ్చెన తీసుకొస్తాడు, నేనేం చెప్పలేదుగా, ఏ నిచ్చెన తీసుకొస్తాడు, కొడుకు రానాగు ఈపులు మొత్తం బౌలతానికి అనేసి మళ్ళీ వాళ్ళ మీద కోపం వచ్చి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వాడు ఇంకా ఉరుకుతాడు, పోతాడు, ఎల్లమ్మ దగ్గరికి పోతాడు, శివాజీ దగ్గరికి పోతాడు, శివాలయం దగ్గరికి పోతాడు, అక్కడ నుంచి గోదాం దగ్గరికి పోతాడు, గోదాం లోపలికి పోతాడు. అప్పుడు గోదాం లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటాడు. మొత్తం నిచ్చెనలే ఉంటాయి, చుట్టూ మొత్తం నిచ్చెనలు ఉంటాయి. గోదాం నిండగా నిచ్చెనలే ఉంటాయి, రకరకాల నిచ్చెనలు ఉంటాయి, కలర్ నిచ్చెనలు ఉంటాయి, వుడ్ నిచ్చెనలు ఉంటాయి, ఐరన్ నిచ్చెనలు ఉంటాయి, ఫైబర్, అల్యూమినియం, ప్లాస్టిక్, గ్లాస్, 1 మీటర్ నుంచి 100 మీటర్ల నిచ్చెనలు,
కలర్ కలర్ నిచ్చెనలు, రకరకాల డిజైన్ల నిచ్చెనలు ఉంటాయి. దాంట్లో వాడికి నచ్చిన ఒక నిచ్చెనను పట్టుకొని వస్తాడు. వాడు మోయగలిగేది వాడికి నచ్చిన ఒక నిచ్చెనను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి వాకిట్లో నిల్చుంటాడు వాళ్ళ ఇంటికాడ. వాళ్ళమ్మ అదే సమయానికి ఇంట్లో ఇల్లు ఉడుస్తుంటది. వాడేంది ఇంకా నిచ్చెన తీసుకొచ్చింది కదా, మిద్దెకి వేద్దాం అన్నట్టు ఇంకా నిచ్చెన తీసుకొచ్చి వేస్తాడు. మిద్దెకి వేస్తే అదెంత పొడుగుంటది అంటే, వాకిల్ నుంచి ఇంటి పై వరకు ఎంతైతే పొడుగుంటుందో ఆ మిద్దె మీది నుంచి ఆ పైకి నిచ్చెన 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంత పెద్ద నిచ్చెన ఉండేసరికి అది ధడాని మిద్దె మీద పడిపోతుంది. వాళ్ళమ్మ ఇంట్లో ఇల్లు ఉడుస్తుంటది కదా, నిచ్చెన అంత గట్టిగా మిద్దె మీద పడిపోయేసరికి ఇంట్లో గట్టి శబ్దం వచ్చేసరికి వాళ్ళమ్మ ఉలిక్కి పడి భయపడి అరే మిద్దె మీద ఏదో పడ్డట ఏందో అని భయంతో ఉలికిపడి ఉరుకొచ్చి చూస్తుంటది. బయటకు ఉరుకొస్తుంటది ఏంది పడ్డదో అని చూడనికే. బయటకు వచ్చి ఉరుకొచ్చి చూస్తే ఆ బయట మనోడు ఉంటాడు. ఇంకా వాళ్ళమ్మ వాళ్ళ మిద్దె మీద ఏంది పడ్డదా అని మిద్దె మీద చూస్తుంది. మిద్దె మీద చూస్తే నిచ్చెన ఉంటుంది. అది సాంగ్ కనబడుతూనే ఉంటది. ఇంకా వాళ్ళమ్మకు కోపం వస్తుంది. ముందే వాని మీద కోపం, కొడుకు పూర్తిగా చెప్పేది వినకుండా పోయిండు. ఇప్పుడు ఏదో నిచ్చెన తీసుకొచ్చి మిద్దె మీద వేసిండు. అప్పుడు ఉన్న కోపానికి ఇప్పుడు వేసిన తప్పుకి ఆ కోపం ఈ కోపం రెట్టింపై కోపం వాని కొడుతుంది. అప్పుడు ఇల్లు ఉడుస్తుంటది కదా, పొరకట చేతులనే ఉంటది. వాని కొడుతుంది ఇంకా పొరకటతోటి ఇరుగా మర కొడుతుంది. మళ్ళా గట్టి కొడుతుంటది. వాడు ఇంకా బతిమలాడుతూ ఉంటాడు కొట్టకమ్మ అని. అప్పుడు వాళ్ళమ్మ కొట్టుకుంటూ అంటది, కొడుక ఎందుకు ఇంత తొందర నీకు, ఎందుకు ఇంత ఆతృత నీకు, చెప్పేది పూర్తి వినవా, సగం సగమే వింటవా, సగం సగం ఏంటి ఇట్లా సగం సగం పనులు అయితేరా అనేసి కొడుతా ఉంటది. ఇంకా వాడు బతిమలాడుతూ ఉంటాడు, వద్దమ్మా కొట్టకమ్మ చెప్పమ్మా నేను వింటా. వాళ్ళమ్మ కొట్టినంత సేపు కొడుతుంది. కొట్టి పొరకట కిందేసి వాని మళ్ళీ పైకి లేపి, ఎప్పుడైనా సరే పూర్తిగా విన్నాకనే ఏ పనైనా మొదలు పెట్టాలి, సగం సగం విని పెట్టొద్దు అనేసి అంటది. సరే అమ్మ అంటాడు ఏడ్చుకుంటా. అప్పుడు మళ్ళీ వాళ్ళమ్మ చెప్తుంటది, మళ్ళీ చెప్తా మంచిగా విను అంటే ఆవిడ వింటా అమ్మ అంటాడు. మళ్ళీ చెప్తుంటది వాళ్ళమ్మ. ఎట్లా చెప్తుంటది అంటే, ఏం చెప్తుంటది అంటే, చూడయ్యా ఇంటిని మంచిగా గమనించు, వాకిల్ని మంచిగా గమనించు. ఇల్లు 12 మీటర్ల పొడవు ఉంది, వాకిలి 5 మీటర్ల పొడవు ఉంది. ఇల్లు 12 మీటర్లు, వాకిలి 5 మీటర్ల పొడవు ఉంది. ఏం చేయాలంటే వాకిలి చివరి నుంచి ఇంటి మిద్దె పై వరకు ఒక నిచ్చెన వేస్తే వాకిలి చివరి నుంచి మిద్దె పై వరకు ఒక నిచ్చెన వేస్తే ఆ నిచ్చెన సరిగ్గా సరిపోవాలి. అట్లా సరిగ్గా సరిపోయే నిచ్చెనను గోదాం దగ్గరికి వెళ్ళి తీసుకొని రాపో అని చెప్తుంది. చెప్తే వాడు ఇంకా ఏడుచుకుంటూ పోతాడు. ఎందుకు వాళ్ళమ్మ కొట్టిందిగా, అందుకు ఏడుచుకుంటూ పోతాడు. ఎల్లమ్మ దగ్గరికి పోతాడు, శివాజీ దగ్గరికి పోతాడు, శివాలయం దగ్గరికి పోతాడు, గోదాం దగ్గరికి పోతాడు, గోదాం లోపలికి పోతాడు. పోయి ఇంకా చూస్తుంటాడు అన్నట్టు. చూస్తుంటే వాళ్ళమ్మ ఏదో చెప్పింది, 12 మీటర్లు అన్నది 5 మీటర్లు అన్నది వానికి ఏం చేయాలో తెలుస్తలేదు, నిచ్చెన మీటర్లో తెలుస్తలేదు. ఇప్పుడు ఏం తీసుకోవాలో తెలియక ఇంకా వానంతలో వాడే అనుకున్నాడు మనసులో. ఏమనుకున్నాడు అంటే, ఇంత ముందుకు ఒక నిచ్చెన తీసుకుపోయినాం కదా, ఆ నిచ్చెనలో సగం లేదా దానికంటే తక్కువ ఆ నిచ్చెన తీసుకెళ్ళిపోతే సరిపోతుంది అని వాడే ఒకటి ఊహించుకొని ఒక నిచ్చెనను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి వాకిట్లో నిల్చుంటాడు. వాళ్ళమ్మ అదే సమయానికి వాకిట్లోనే ఉంటది. అప్పుడు వానితో అంటది, ఏ నిచ్చెన అంటది. వాడు నిచ్చెన తీసి వేస్తాడు మిద్దెకి. వేస్తే అది ఇప్పుడు మిద్దె మీద 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. నిచ్చెన సరిపోదు, పెద్దగా అవుతుంది. వాళ్ళమ్మకు మళ్ళీ కోపం వస్తుంది. ఎందుకు, ఆలోచించి తీసుకొస్తే సరైన నిచ్చెన తీసుకొచ్చేటాడు, ఆలోచించకుండా తీసుకొచ్చింది కాబట్టి తప్పుడు నిచ్చెన తీసుకొచ్చినాడు అనేసి వాళ్ళమ్మ కోపం వస్తుంది. వాడు వాళ్ళమ్మనే చూస్తుంటాడు, వాళ్ళమ్మ కోపాన్ని చూస్తుంటాడు. చూసి ఇంకా వణికిపోతుంటాడు, బాధపడుతుంటాడు, ఇంకా భయం అవుతుంటది వానికి. ఎందుకు, మా అమ్మ మళ్ళీ నన్ను కొడుతుందేమో నిచ్చెన సరిపోలేదు కాబట్టి అనేసి వణుకుతూ భయపడుతూ ఉంటే వాళ్ళమ్మ మళ్ళీ వాడిని చూస్తుంది. చూసేసరికి వాడు వణికేది భయపడేది చూసి వాళ్ళమ్మకి ఇంకెంత కోపం వచ్చినా కూడా భరించుకుంటది. కోపాన్ని భరించుకొని భయపడుతున్నాడు వణుకుతున్నాడు అనుకొని కొట్టకుండా జస్ట్ ఒక అడుగుతుంది, ఏం ఆలోచించి తీసుకొచ్చినవి అనేసి తెలుసుకుందాం అనేసి అడుగుతుంది. ఏం ఆలోచించి తీసుకొచ్చినవయ్యా ఈ నిచ్చెన అంటది. అప్పుడు మనోడు అంటాడు, అమ్మ ఏడ్చుకుంటూనే భయపడుకుంటూనే చెప్తుంటాడు. ఏమన్నాడు అంటే, అమ్మ ఇంతకుముందుకు ఒక నిచ్చెన తీసుకొచ్చినా కదా, ఆ నిచ్చెన దాంట్లో సగం నిచ్చెన సరిపోతుంది అనుకొని తీసుకొని వచ్చినా అనేసి అంటాడు. అది సరైన సమాధానం కాదు. వాళ్ళమ్మకు మళ్ళీ కోపం వస్తుంది, ఇంకా గట్టి కోపం వస్తూనే ఉంటది. ఇప్పుడు అసలు ఏం ఆలోచించలేదా అని.
మళ్ళీ అప్పుడు వాళ్ళమ్మ మళ్ళీ కోపంతో మళ్ళా కోపం ఎంత కోపం వచ్చినా భరించుకుంటది, తట్టుకుంటది, భయపడుతుంది కదా అని. మళ్ళీ అడుగుతుంది, ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఒక ప్రశ్న అడుగుతుంది. ఏంటిది? అయ్యా మరి నేను నీకు 12 మీటర్ల ఇల్లు, 5 మీటర్ల వాకిలి అని చెప్పినా కదా, మళ్ళీ ఈ 12 మీటర్ల నుంచి 5 మీటర్ల నుంచి ఏం ఆలోచించలేదా అని అంటాడు. అంటే ఆలోచించలేదమ్మా అంటాడు. వాళ్ళమ్మకి ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది, ఆలోచించకుండా వచ్చి డైడ్ అని. కానీ ఏమనదు, ఎందుకు భయపడుతున్నాడు, వణుకుతున్నాడు అనేసి. ఏమనకుండా, సరే అయ్యా నేను నీకు మళ్ళీ ఒకసారి చెప్తా, దాన్ని శ్రద్ధగా విని ఆలోచించు, ఆలోచించి సరైన సమాధానం రాబట్టి నిచ్చెనను తీసుకొని రా అని చెప్తుంది. అప్పుడు సరే అమ్మ అంటాడు. అంటే వాళ్ళమ్మ మళ్ళీ చెప్తుంది, ఇంకా చూడయ్యా ఇల్లు 12 మీటర్ల పొడవు ఉంది, వాకిలి 5 మీటర్ల పొడవు ఉంది. ఇల్లు 12 మీటర్లు, వాకిలి 5 మీటర్లు. నువ్వేం చేయాలంటే వాకిలి చివరి నుంచి నిచ్చెనేస్తే మిద్ద మీదకి సరిగ్గా సరిపోవాలా, అట్లా సరిగ్గా సరిపోయే నిచ్చెనను తీసుకొని రాపో అంటది. అట్లా అనేసరికి ఇంకా ఈసారి వాడికి కోపం వస్తుంది, గట్టిగా కోపం వస్తుంది వానికి. నీ అమ్మ ఎప్పుడు ఇదే చెప్తుంది ఏంది మా అమ్మ అనుకుంటాడు. కోపం వస్తుంది, ఆక్రోషంతో ఆవేదనతో మాట్లాడుతుంటాడు. ఇంకాడు ఏమన్నాడంటే, నీ అమ్మ బిడ్డ ఇంటి పొడవు చెప్తావు, వాకిలి పొడవు చెప్తావు, నిచ్చెన తీసుకురామంటావు. నీకు నిచ్చెన తీసుకురావాలంటే నిచ్చెన పొడవు చెప్పు, తీసుకొని వస్తా. ఏమో ఇంటి పొడవు చెప్పి వాకిలి పొడవు చెప్పి నిచ్చెన తీసుకురామంటే నీ అమ్మ అనుకుంటే ఇంకా తిట్టుకుంటే మాట్లాడుతుంటాడు వాడు. కోపం వచ్చి ఆవేశంతో మాట్లాడుతుంటాడు. నీ అమ్మ అనుకుంటే మాట్లాడుతుంటాడు, పొగరుతోటి మాట్లాడుతుంటాడు. అంటే ఇంకా వాళ్ళమ్మ అంతసేపు దాచుకుంటది కదా కోపాన్ని. నా కొడుకు భయపడుతున్నాడు, నా కొడుకు ఇప్పటికి 2 సార్లు కొట్టినవాడిని, నా కొడుకు బాధపడుతున్నాడు అనే ఉద్దేశంతో ఎంత కోపం వచ్చినా తట్టుకొని ఉన్నది కదా. ఇప్పుడు ఏంటంటే వాడు అంత కోపంగా, అంత ఆవేశంతో, అంత పొగరుతోటి మాట్లాడేసరికి వాళ్ళమ్మకు ఇంతసేపు భరించుకున్న కోపం అంతా బయటకు వచ్చి, నా కొడక, ఇంకా చెయ్యి పట్టుకుంటుందని, తప్పించుకోకూడదని చెయ్యి పట్టుకొని, నా కొడక చెప్పేదే సరిగినవు నువ్వు, అంత ఆతృత నీకు, అంత తొందర నీకు, ఇన్నది ఏం చెప్పింది మా అమ్మ అనేసి ఆలోచించావు, అంత నిర్లక్ష్యం నీకు, అంత అశ్రద్ధ. ఇప్పుడు నీకు నిచ్చెన పొడుగు కావాలనా? నిచ్చెన పొడుగు కావాలంటే నువ్వు బడిపోయి ఉండేదిరా, బడిపోతే నీకు తెలిసేది. బడికోరా అంటే నాకు అది నొచ్చి ఇది నొచ్చి అని అంటావు, కొడితే ఏడుస్తావు. బడిపోతే తెలుస్తుంది ఏం చేయాలి ఏం కథ అనేసి కొడుతుంది వాణ్ణి, ఇంకా విపరీతంగా కొడుతుంది. అంతసేపు లోపల దాచుకున్న కోపం అంతా బయటకు వచ్చి విపరీతంగా భయంకరంగా కొడుతుంటది. ఇంకా అవన్నీ గట్టిగా కొడుతుంటది. కొడుతుంటే వాడు ఇంకా కాలు మొక్కుతుంటాడు, కొట్టకమ్మ 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 అని కాలు మొక్కుతుంటాడు, అయినా వదలదు, ఇంకా గట్టి కొడుతుంటది. ఇంకా వాడు ఇంకా తప్పించుకొని పారిపోతాడు, ఇంకా ఆ దెబ్బలకు తట్టుకోలేక తప్పించుకొని పోతా ఉంటే అప్పుడు వాళ్ళమ్మ వానికి వార్నింగ్ ఇస్తుంది. ఏమని? కొడుక, నువ్వు ఇంటికి రావాలన్నా, నీళ్ళు తాగాలన్నా, బో తినాలన్నా సరైన నిచ్చెనతోటే ఇంటికి రావాలి. లేదు నీ ఇష్టం వచ్చిన నిచ్చెన ఏదో తీసుకొని వచ్చినా, లేకపోతే ఏ నిచ్చెన తీసుకురాకుండా ఇంటికి వచ్చినా కాళ్ళు చేతులు మొత్తం ఇరుగుతాయి, ఈపులు మొత్తం పోతాయి. కొడుక, నీకు బువ్వ పెట్టేది లేదు, నీళ్ళు పోసేలేదు. పోయి సరైన నిచ్చెనతో ఇంటికి వస్తారా, లేకుంటే అటే ఉండు, ఇంటికి రాకు అనేసి కోపంగా వార్నింగ్ ఇచ్చి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వాడు ఇంకా ఏడుచుకుంటూ పోతాడు. ఏడుచుకుంటూ పోయి ఊరు బయటకు పోతాడు. ఊరు బయట ఒక పెద్ద బిల్వ చెట్టు ఉంటుంది. ఆ బిల్వ చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళమ్మ ఇంట్లోకి పోయి ఆమె పని ఆమె చూసుకుంటూ ఉంటుంది. వాడు ఆ బిల్వ చెట్టు కిందకు పోయి ఏడ్చుకుంటూ కూర్చునే టైంకి వీళ్ళ అమ్మ వానికి వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి వెళ్ళే టైంకి 11 అవుతుంది. ఈ తతంగం అంటే ఈ గొడవ అంతా ఎప్పుడు మొదలైంది? సాధారణంగా బస్సు 7:30కో 8 గంటలకు వస్తుంది, స్కూల్ బస్సు. అప్పుడు మొదలైంది. అప్పుడు మొదలైతే ఇప్పుడు 11 అవుతుంది. అంతసేపు గిదే నడిచింది కథ. వాడు అటు పోయి ఏడుస్తున్నాడు, వాళ్ళమ్మ ఇంట్లో కూర్చొని ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంది. 12 అవుతుంది. వాడు ఇంకా ఇంటికి రాడు. వాళ్ళమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంది వీడు ఇంకా ఇంటికి వస్తలేడు అనుకుంటుంది. వాళ్ళమ్మకి ఆకలి అవుతూ ఉంటుంది, విపరీతంగా ఆకలి అవుతుంటుంది. ఎందుకు? పొద్దున్న నుంచి తల్లి కొడుకు ఇద్దరు ఏం తినలే, ఇదే గొడవలో ఉన్నారు, ఏం తినలేదు. వాళ్ళమ్మకి ఆకలి అవుతూ ఉంటుంది, గట్టిగా ఆకలి అవుతుంటుంది, విపరీతంగా ఆకలి అవుతుంటుంది, తట్టుకోలేనంత ఆకలి అవుతుంటుంది వాళ్ళ అమ్మకు. పొద్దున్న నుంచి ఏం తినడానికి అవుతుంటే వాళ్ళ కొడుకుని తలుసుకుంటుంది. వాళ్ళ కొడుకు గుడక ఆమెకి ఎంత ఆకలి అవుతుందో అంత ఆకలి అవుతున్నట్టు తలుసుకుంటుంది. అంత ఆకలితోటి వాళ్ళ కొడుకుని తలుసుకునేసరికి వాడి మీద ఉన్న కోపం అంతా పోతుంది. పోయి నా కొడుకు ఇంటికి వస్తే వానికి బోధ నిలబెడతా నేను అనేసి అనుకొని
ఎదురు చూస్తూ ఉంటుంది. నా కొడుకు రావాలి తొందరగా అనేసి ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకటైతుంది, వాళ్ళ కొడుకు ఇంకా ఇంటికి రాడు. వాళ్ళమ్మకు బాధ, బుగులు, భయం అవుతుంటుంది. ఎందుకు? పొద్దు నుంచి నా కొడుకు ఏం తినలేదు, ఏం తాగలేదు, ఎంత ఆకలి అవుతుందో నా కొడుక్కి, ఎంత దూపు అవుతుందో నా కొడుక్కి అనుకుంటుంది ఆకలికి. తర్వాత ఎక్కడ పోయిండో నా కొడుకు, ఇంకా వస్తలేడు నా కొడుకు, ఏడున్నాడో నా కొడుకు అనుకుని బాధ అవుతుంటుంది, బుగులు అవుతుంటుంది. 2 అవుతుంది టైం, వాడు ఇంకా ఇంటికి రాడు. వాళ్ళమ్మకు బాధ, బుగులు, భయం ఎక్కువైపోయి ఏడున్నాడో నా కొడుకు ఇంకా వస్తలేడు, ఏం చేస్తున్నాడో నా కొడుకు ఇంకా వస్తలేడు, ఎంత ఆకలి అవుతుందో నా కొడుక్కి ఇంకా వస్తలేడు, ఎంత దూపు అవుతుందో నా కొడుక్కి అనేసి భయమై, బుగులై, బాధ అయి ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటుంది. ఎదురు చూస్తూ ఉంటుంది. బయటికి పోతుంది, చూస్తుంది, మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో ఉండలేక మళ్ళీ బయటకు పోతుంది. అట్లా ఇంట్లోకి బయటకు తిరుగుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది కొడుకు కొరకు. 3 అవుతుంది, వాళ్ళ కొడుకు ఇంకా రాడు. బాధ, బుగులు, భయం ఎక్కువైపోయి ఏడుస్తుంటది తట్టుకోలేక. బాధ, బుగులు, భయాన్ని తట్టుకోలేక ఏడుస్తుంటది. ఏడుచుకుంటూ నా కొడుకు నేను అనవసరంగా కొట్టుకున్నా, నా కొడుకుని నేను అనవసరంగా తిట్టినా, ఈ రోజు కాకపోతే రేపు పోయిటాడు బడికి, ఎందుకు నేను అంత గట్టి కొట్టాలవని, ఎందుకు అంత హింసించాలేవాన్ని, ఎంత దుర్మార్గురాలి నేను, ఎంత తప్పు చేసిన నేను అనేసి ఏడుచుకుంటూ బాధకుంటూ ఆమె నామనే తిట్టుకుంటుంది, ఆమె నామనే కొట్టుకుంటుంది, పిచ్చి దాని లెక్క చేస్తుంటది. వాడు లేడని, నా కొడుకు ఇంకా రాలేదని, ఇంత టైం అవుతుంది, ఏడ ఉన్నాడో నా కొడుకు, ఎంత ఆకలి అవుతుందో నా కొడుకు అనుకుని ఏడుస్తూ ఉంటది. ఇంక ఇంట్లోకి బయటకు ఏడుచుకుంటూ తిరుగుతూ ఉంటది. 4 అవుతుంది, వాడు ఇంకా ఇంటికి రాడు. ఏడుచుకుంటూ తిరుగుతూ ఉంటే ఇంట్లోకి బయటకు తిరుగుతుంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు దర్వాజాల నుంచి చూస్తుంది బయటికి. ఎదురు చూస్తూనే ఉంది కదా, దర్వాజాల నుంచి బయటకు చూస్తుంది అన్నట్టు. చూస్తే వాళ్ళ ఇంటికి స్ట్రైట్గా కాస్త దూరంలో ఒక పెద్ద రాయి చెట్టు ఉంటుంది. సాధారణంగా స్కూల్ బస్ ఆ చెట్టు కిందకి వస్తుంది అన్నట్టు. ఆ చెట్టు కిందకి వస్తే అక్కడ పిల్లలందరూ ఆ చెట్టు కిందనే ఉంటారు. స్కూల్ బస్సు అక్కడ పిల్లల్ని ఎక్కించుకొని పోతుంది అన్నట్టు. సో ఆ చెట్టు కింద కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటారు 4 గంటలకు. ఆ పిల్లలు ఆడుకునేది చూసి ఇంకా నా కొడుకు ఆడ ఉన్నాడేమో అనుకుని ఉన్న పలంగా ఉరుకుతుంది, ఇంకా ఏడుచుకుంటూ ఆడికి పోయి అక్కడ ఉన్న పిల్లలను చూస్తుంది. అక్కడ ఎవరెవరో ఉంటారు, ఈమె కొడుకు ఉన్నాడు. ఇంకా వాళ్ళని అడుగుతుంది ఏడుచుకుంటూ, నా కొడుకు వచ్చిండయ్యా అంటది. వాళ్ళందరూ రాలేదు మీ కూడా అంటారు. రాలేదనేసరికి ఇంకా వాళ్ళ అమ్మకు ఏం ఆలోచనలు వస్తాయంటే, సాధారణంగా ఎట్లుంటది, పిల్లలు ఏడుంటారు, ఉంటే ఇంట్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ దోస్తులతోటి ఉంటారు. వాడు ఇంట్లో లేడు, దోస్తులతోటి లేడు, ఇంకా ఏడికి పోయానో నా కొడుకు, ఏడ ఉన్నాడో నా కొడుకు, ఏం చేస్తున్నాడో నా కొడుకు, ఎంత ఆకలి అవుతుందో నా కొడుకు అని తలుసుకుని ఏడుస్తూ ఉంటది. ఇంకా ఏడుచుకుంటూ ముందలకి అంత మొత్తం చూస్తుంది, అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, మొత్తం నలుదిక్కులో చూస్తుంది, ఏడుచుకుంటూ చూస్తూ ఉంటుంది, తలుసుకుంటూ ఏడుచుకుంటూ నా కొడుకు ఏడున్నాడో, నా కొడుకు ఎంత ఆకలిద్ది అనుకుంటూ చూస్తూ ఉంటుంది చుట్టుపుట్టు. చూస్తే అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఏమంటే ఒకటి అనిపిస్తుంది ఆమెకు మనసులో. ఏమనిపిస్తుంది అంటే, ఏమో నా కొడుకు ఇంత ఎండకు ఆకలై దూపై తినడానికి ఇంటి వరకు వచ్చి ఇంట్లో నేనున్నది చూసి నిచ్చెన తీసుకోకపోతే ఇప్పుడు మా అమ్మ నన్ను కొడుతుందేమో, మా అమ్మ నన్ను తిడుతుందేమో, ఇప్పుడు నా తన నిచ్చెన లేదు అని భయపడి, ఇంటికి పోవడానికి భయపడి, ఎంత ఆకలైనా, ఎంత దూపైనా, ఎంత ఎండకు ఆకలి బాధకు తట్టుకోలేక ఏడుస్తూ ఏ ఇంటి వెనకాల నుంచి నన్ను చూస్తున్నాడో నా కొడుకు, ఇంటికి రానికి భయపడి, నేను కొడతా అని భయపడి, వాళ్ళకి తెలియాలి కదా నేను కొట్టనని, ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు అనేసి ఆలోచిస్తుంటే ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చిందే ఆలస్యం, ఇంట్లోకి ఉరుకుతుంది. ఇంకా ఇంట్లోకి ఉరికి ఓ ప్లేట్ తీసుకుంటుంది, దాని అన్నం పెట్టుకుంటుంది, పప్పు వేసుకొని కలుపుకుంటూనే ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. ఉరికొచ్చి వాకిట్లో నిల్చుంటుంది. అప్పుడు 4:10, 4:15 అట్లా అవుతుంటుంది కదా, వాకిట్లో నిల్చుంటుంది. వాకిట్లో నిల్చొని ఇట్లా చేతి పెడుతుంది, ఇట్లా పెడుతుంది. ఈ చేతిలో ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్లో బువ్వ ఉంటుంది, ఈ చేతిలో ముద్ద ఉంటుంది, ఒక ముద్ద ఉంటుంది, అన్నం ముద్ద. ఇట్లా చూపెడుతుంటుంది. ఇట్లా చూపెట్టుకుంటూ బయట ఆమె ముందున్న ఇండ్లు ఉంటాయి కదా, ఆ ఇండ్ల ముఖం చూస్తూ, ఆ ఇండ్ల తిక్కు చూస్తూ, ఆ ఇండ్ల వెనకాల ఆకలితోటి బాధతోటి ఏడుస్తూ తన కొడుకు తననే చూస్తున్నాడు అనుకుని, నేను కొట్టనని తెలిస్తే నా కొడుకు నా అత్తానికి వస్తాడు అనుకుని
వాడిని చూస్తూ, ఆ ఇండ్లను చూస్తూ, రాయరా బోధిందిరా నేనేం కొట్టను, రాయరా బోధిందిరా నేనేం కొట్టను అనేసి గట్టిగా ఏడ్చుకుంటూ పిలుస్తుంది. వాడు రాడు. ఇక్కడ లేడేమో నా కొడుకు, ఇక్కడ ఉన్నాడేమో అనుకొని వాళ్ళ ఇంటికి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. అక్కడ ఇట్లనే చేతులు పట్టుకొని ఇంట్లో ఆమె ముందున్న ఇండ్లను చూసుకుంటూ, రాయరా బోధిందిరా నేనేం కొట్టనంటది. అక్కడ నుంచి రాడు. ఏమో ఇంటెనికల సైడ్ ఉన్నాడేమో అనుకుని ఇంటెనికలకు పోతుంది. ఇంటెనికాల ఉన్న ఇండ్లను చూసుకుంటూ పిలుస్తుంది, రాడు. ఇంటికి రైట్ సైడ్ వెళ్తుంది. అక్కడ నుంచి పిలుస్తుంది, రాయరా అని, రాడు. ఇంటి చుట్టుముట్టు తిరుగుకుంటూ పిచ్చిదాని లెక్క ఏడ్చుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఎట్ల నుంచి చూసినా రాడు. అప్పుడు మళ్ళీ అనిపిస్తుంది, మళ్ళీ ఒక అనుమానం, ఏమో ఏ ఇంటి వెనకాలనైనా ఎదురు చూసి నీరసం వచ్చి పడిపోయిండేమో నా కొడుకు, ఏ ఇంటి వెనకాల ఉన్నాడో అనుకుని ప్రతి ఇంటికి పోతుంది. ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది. నా కొడుకు ఇక్కడ ఉన్నాడేమో, నా కొడుకు ఆ ఇంటి వెనకాల ఉన్నాడేమో, నా కొడుకు ఈ ఇంటి వెనకాల ఉన్నాడేమో అనుకుని ప్రతి ఇంటి చుట్టూ తలుసుకొని ఏడుచుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ ఇంటి దగ్గర ఎవరన్నా ముసలోళ్ళు ఉంటే, తాత నా కొడుకు వచ్చిండా, అవ్వా నా కొడుకు వచ్చిందా అని అడుగుతుంటది. అప్పుడు వాళ్ళు రాలేదు బిడ్డ, రాలేదు అమ్మ అని చెప్పేసరికి, రాలేదు అని వినేసరికి అలా అమ్మకు పిచ్చిలేస్తుంటది. ఇంకా ఏడున్నాడో నా కొడుకు, ఏడు పోయిండో నా కొడుకు, ఎంత ఆకలి అవుతుందో నా కొడుకు అనుకొని తలుసుకొని కుమిలి ఏడుస్తుంటది. ఏడుచుకుంటూ తిరుగుతూ ఉంటది ప్రతి ఇంటి చుట్టూ పిచ్చిదాని లెక్క తిరుగుతుంటే సాయంత్రం అవుతుంది. సాయంత్రం పల్లెటూర్లలో సాయంత్రం అవుతుందంటే పొలాలకు పోయిన వాళ్ళందరూ ఇంటికి వస్తుంటారు, ఆడోళ్ళు మగోళ్ళు కదా. అట్లా సాయంత్రం కూడా ఒక 4 ఆడోళ్ళు కలిసి వస్తుంటే ఈమెను చూస్తారు. ఇట్లా తిరుగుతూ ఉండడాన్ని, ఏడ్చుకుంటూ తిరగడాన్ని చూస్తే, ఏందో ఇది ఇట్లా చేస్తుంది అనేసి దగ్గరకు వచ్చి అడుగుతారు. ఏందో పిల్ల ఇట్లా చేస్తున్నావు అనేసి అడుగుతారు. ఏందో తిరుగుతున్నావు ఇంట్లో చుట్టూ అంటే, అప్పుడు ఇంకా ఏడ్చుకుంటూ చెప్తుంటారు వాళ్ళకు, అక్క పొద్దున నా కొడుకును బడిపోలేదు అనేసి కొట్టినా, వాడు పొద్దుగాలు వెళ్ళిపోయినా నన్ను వదిలేసి, ఇంతవరకు ఇంటికి రాలేదు, పొద్దు నుంచి ఏం తినలేదు నా కొడుకు, ఎంత ఆకలి అవుతుందో నా కొడుకు, ఎంత దూపు అవుతుందో నా కొడుకు, ఏడున్నాడో నా కొడుకు అనేసి ఏడ్చుకుంటూ చెప్తుంటే వాళ్ళు ఇంకా ఆమెకు ధైర్యం చెప్తుంటారు, ఏం కాదులే పిల్ల, వాడు ఏడుకోతాడు, వాళ్ళ దోస్తులతో ఎవరింటికన్నా వారింటికాడ ఉంటాడు, నా కొడుకుని పంపిస్తా, వాళ్ళ దోస్తులు అందరితో చూసిరామంట, తీసుకొని వస్తాలే, ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, పోదందా ఇంటికి అనేసి ఆ 4 కలిసి ఆమెను దోలుకొని ఇంట్లో దోలిచి పోతారు. వాళ్ళ తిప్పలు అలిపోతారు. ఆమె ఇంట్లో ఉంటుందా, కొడుకు లేకుండా ఉండదు. ఉండబుద్ధి కాక ఉండబట్టలేక మళ్ళీ ఇంట్లో నుంచి ఉరికొస్తుంది ప్లేట్ పట్టుకొని. ఇంట్లో నుంచి వచ్చి మళ్ళీ ఇట్లా ప్లేట్ పెట్టి సాయంత్రం 6:30కు అట్లా ఆ టైంలో మళ్ళీ ఇట్లా ప్లేట్ పెట్టి, రాయరా బోధింద్ర నేనేం కొట్టింది అంటుంటుంది. పిలుస్తూ ఉంటుంది గట్టిగా ఏడ్చుకుంటూ. ఇప్పుడు పిలుస్తుంది, ఇంతకుముందు పిలిచింది కదా అంటే, ఇంతకుముందు పిలిచినప్పుడు లేడేమో ఆడాడు, ఇప్పుడు వచ్చి ఎదురు చూస్తున్నాడేమో, ఇప్పుడు వచ్చి భయపడుకుంటూ చూస్తున్నాడేమో, నేను కొట్టనని తెలుస్తా నా కొడుకు నా తానికి వస్తాడు కదా అనుకుని మళ్ళీ పిలుస్తుంటది. ఇంతకుముందు అంటే ఎవరు లేరు, సాయంత్రం అందరు పొలాలకు పోయినారు, ఇప్పుడు అందరు ఇంటికనే ఉంటారుగా, ఇంటి వెనుకలోళ్ళు, ఇంటి ముందరోళ్ళు, ఇంటి పక్క వాళ్ళు అందరు ఇంటికనే ఉంటారు. అందరు తిడతారు, ఇంకా పిచ్చిదానిలక చేయకే, వాడేడుకోతాడు, వస్తాలే, ఎందుకు నువ్వు ఇట చేస్తున్నావు అనేసి గట్టిగా అందరు తిట్టేసరికి ఎవరిని ఏమనలేక ఇంట్లోకి పోతుంది. ఇంట్లో ఉండలేదు, బయటికి రాలేదు. ఇప్పుడు దర్వాజాలో కూర్చుంటుంది. దర్వాజాలో కూర్చొని ప్లేట్ చేతుల్లో ఉంటుంది కదా మొత్తం, ఆ ప్లేట్ పక్కన పెట్టి ఇంకా శివుని మొక్కుతా ఉంటుంది. తనకు ఇష్టమైన దేవుడు అంటే వాళ్ళ కుల దేవుడు శివుడు. ఇంకా శివుని తలుసుకొని శివుని మొక్కుతా ఉంటుంది. శివయ్య నా కొడుకుని పొద్దున బడికోవట్లేదనేసి కొట్టినా, వాడు పొద్దుగాల వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి, ఇప్పటి వరకు ఇంటికి రాలే, నా కొడుకు పొద్దు నుంచి ఏం తినలేదు, ఎంత ఆకలి అవుతుందో నా కొడుకు, ఎంత దూపు అవుతుందో నా కొడుకు, ఏడో ఉన్నాడో నా కొడుకుని ఇంటికి రప్పి అయ్యా, నా కొడుకుని నాకి, నేను ఇంక ఈ జన్మకి ఏం అడగా నిన్ను, చాలు నాకు, నా కొడుకుని నాకి, వాడు బడికి పోతాడో కూడా వాని ఇష్టం, వాడు చదువు కూడా వాని ఇష్టం, నా కొడుకు నా తాన ఉంటే చాలు, నా కొడుకు నా కడుపులో ఉంటే చాలు, నాకు ఇంతకు మించి వద్దు, నా కొడుకుని నాకి అయ్యా, నా కొడుకుని నాకి అని కళ్ళు మూసుకొని శివుని మొక్కుతా ఉంటుంది. ఇంకంతే. అక్కడ మనోడు ఏం చేస్తుంటాడు, పొద్దుగాల 11 గంటలకు పోయిండు కదా, బిల్వ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు కదా,
వాడి దగ్గర పొద్దున వరకే చెప్పుకున్నావు, తర్వాత ఏం చేస్తున్నాడని చెప్పలే. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆ కొడుకు ఇద్దరు ఎట్లా కలుసుకుంటారు, ఏది కారణం అవుతుంది వాళ్ళిద్దరు కలుసుకోవడానికి, ఏది కలుపుతుంది వాళ్ళని అనేది మాత్రం తర్వాత ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం.